పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 118వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దేని యందు మనము ఉత్సహించి సంతోషించదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దేని యందు మనము ఉత్సహించి సంతోషించాలి అని చెప్తున్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉంటే వచ్చేటువంటి దీవెనల గురించి క్లుప్తంగా సమయానుకూలంగా కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు ప్రతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసినటువంటి దినంలో మనము ఆయనను స్తుతిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయన సన్నిధిలో కనుక మనం గడపగలిగితే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు మన యొక్క కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి ఎంతో ప్రాముఖ్యమైనదని, దేవుని సన్నిధి ఎంతో విలువైనదని, దేవుని సన్నిధి ఈ లోకములో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమాధానము, నెమ్మది ఇచ్చేటువంటి స్థలమని దేవుని బిడ్డలముగా మనము గుర్తెరగాలి. చూడండి, దేవుని సన్నిధిలో గడపడం వల్ల వచ్చేటువంటి దీవెనలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. 84వ కీర్తనలోనికి వెళ్దాం. 84వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇక్కడ జాగ్రత్తగా ఈ 84వ కీర్తన మనం చూస్తే, ఆ పైన కోరహ కుమారులు కీర్తన అని రాయబడింది. కోరహ కుమారులు కీర్తన రాయబడినటువంటి కీర్తనలో కోరహ కుమారులు దేవుని మందిరము యొక్క ప్రాధాన్యతను, దేవుని మందిరము యొక్క విలువను, దేవుని మందిరము ఎంత శ్రేష్టమైందో వారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఈ కీర్తన రాయడానికి ముందు జరిగినటువంటి సందర్భాన్ని, ఆ చరిత్రను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోను, సంఖ్యాకాండం 26వ అధ్యాయంలోను ఆ యొక్క చరిత్ర దీనిని గురించి రాయబడి ఉంటుంది. ఏంటంటే, ఈ కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. అయితే కోరహు, దాతాను, అబీరాము అనేటువంటి ముగ్గురు మోషేకి వ్యతిరేకంగా, మోషే నాయకత్వానికి వ్యతిరేకంగా నిలవబడి వారు ఒక పోరాటాన్ని, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. కోరహు, దాతాను, అబీరాము అనేటువంటి ముగ్గురు, వారితో పాటు ఒక 252 మంది వారితో పాటుగా గుంపులో ఉన్నారు. ఈ 252 మంది ఇలా ముగ్గురు కలిసి, ఆ రోజుల్లో మనకి ఇలాగా పర్మనెంట్ స్ట్రక్చర్ ఉన్నటువంటి మందిరాలు ఉన్నాయి. ఆ రోజుల్లో పర్మనెంట్ మందిరాలు లేవు, కానీ గుడారాలు ఉండేవి. దాని టాబర్నాకల్, ప్రత్యక్షపు గుడారము అంటారు. ఆ ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఇలాగ ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, తర్వాత బయట ఆవరణం అని, కోర్టు, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్ అని 3 భాగాలు ఉంటాయి. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి తెరడ్డుగా ఉండేది. అందరూ కూడా అక్కడి వరకు వచ్చి అక్కడ బలి అర్పించేవారు. యాజకులు ఈ పరిశుద్ధ స్థలములో యాజకత్వం సేవ చేసేవారు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ఆ విధమైనటువంటి కట్టడ ఆ రోజుల్లో ఉండేది. అయితే ఈ మోషేని
మోషే అన్నైనటువంటి ప్రధాన యాజకుడైన అహరోనును దేవుడు ఏర్పరచుకున్నాడు లేవి వంశంలో నుండి. వారు దేవుని యొక్క యాజక సేవ చేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ కోరాహు, దాతాను, అబీరాము అనే వారు ఒక గుంపుగా చేరి, ఇంకెప్పుడు నువ్వు ఒక్కడివే చేస్తావా, మేము చేయలేవా నువ్వు చేసే సేవ, మేము ఇప్పుడు నువ్వే అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర బలు అర్పిస్తూ ఉంటాం, మేము కూడా అర్పిస్తాం అని చెప్పి ఒక వ్యతిరేకమైనటువంటి ఉద్యమాన్ని వారు లేవనెత్తారు. అయితే వారు లేవనెత్తినటువంటి ఆ ఉద్యమాన్ని మోషే అన్నాడు, మీకు నాకు గొడవలు ఎందుకు, ప్రధాన యాజకుడు అహరోను ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుదాం, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ఏర్పాటు ఎవరిని ఆయన పరిచయం చేయడానికి, యాజకత్వపు సేవ చేయడానికి ఎన్నుకుంటాడో వారే చేద్దాం, మనలో మనకి గొడవలు ఉందని చెప్పి మోషే అలాగే ఈ కోరహు, దాతాను, అబీరాము అనే వాళ్ళందరూ కూడా వెళ్ళి అహరోనుతో మాట్లాడతారు. అహరోను దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పినప్పుడు అహరోను కూడా అంటాడు, కంగారు పడకండి, దేవుని చిత్తాన్ని కనుగొందాం, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందాం. కోరహు, దాతాను, అబీరాము మీ వైపు నుండి ఒక కర్రను తీసుకురండి, మోషే నువ్వు కూడా ఒక కర్రను తీసుకురా, మీ ఇద్దరు కర్రలను కూడా ఒక కారవాలు పెట్టుకుని నాకు ఇవ్వండి, నేను దాన్ని తీసుకెళ్ళి ఆ దేవుని సన్నిధిలో పెడతాను, మళ్ళా మనందరం కూడా రేపటి దినాన ఆయన మందిరానికి వద్దాం. ఏ కర్రకైతే పువ్వులు పోస్తాయో, కాయలు కాస్తాయో వారు దేవుని పరిచర్య చేయడానికి, యాజకత్వపు సేవ చేయడానికి వారు అర్హులు అని అహరోను చెప్తారు వారికి. ఇదంతా కూడా సంఖ్యాకాండంలో మనం చదువుతాం. చెప్పినప్పుడు అహరోను మోషే ఒక కర్ర తీసుకొస్తాడు, కోరహు, దాతాను, అబీరాము అనే వారు కర్ర తీసుకొస్తారు, వారు ఆనవాళ్ళు పెట్టుకుంటారు. అహరోను వాటిని తీసుకుని వెళ్ళి లోపల గుడారంలో పెట్టి అందరు ఎదురుగానే తలుపులేసి మళ్ళా రేపటి దినాన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రండి, దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వారే యాజకత్వం సేవ చేస్తారని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చినప్పటికీ ఆ యొక్క మోషే కర్ర చిగురించి బాదం పువ్వులు, బాదం కాయలతో చిగురించి ఉంటుంది. ఈ కోరహు, దాతాను, అబీరాముల కర్ర ఎలాగ పెట్టారో అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుని కోపము ఈ యొక్క కోరహు, దాతాను, అబీరాము అనే వారి మీద రగులుకుంటుంది. నేను ఏర్పాటు చేసుకున్నా, నేను ఎన్నుకున్నా, నేను అభిషేకించుకున్నటువంటి నా దాసునికి వ్యతిరేకంగా మీరు నిలబడతారా అని చెప్పి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి భూమి నెరవిడిచి వారందరినీ కూడా మింగేసింది. భూకంపం వచ్చినప్పుడు మనం చూస్తాం, ఇలా భూమిలో నెరవేర్చినట్టుగా. అయితే దేవుడు దాసుడైనటువంటి మోసేకి వ్యతిరేకంగా వారు మాట్లాడినప్పుడు భూమి నెరవేర్చి ఆ కోరహు, దాతాను, అబీరాము వారితో పాటు 252 మందిని మింగేస్తున్నప్పుడు ఈ కోరహు కుమారులు ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. మోషేతో పాటు దేవుని గుడారంలో ఉన్నారు. దేవుని గుడారంలో ఉన్నారు కనుక వారు బ్రతికి బయటపడ్డారు. అప్పుడు ఈ కీర్తన రాస్తున్నారు, సైన్యములకు అధిపతి అవి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్చున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని చెప్పి దేవుని మందిరం యొక్క విశిష్టతను గురించి, దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆసక్తిని గురించి వారు చాలా చక్కగా రాస్తా ఉన్నారు. నీ మందిరములో నివసించు వారు ధన్యులు. మేము నీ మందిరంలో ఉన్నాము కనుక ఈరోజు మా తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటి ఆ ఉగ్రతకు పాత్రులము కాకుండా మేము సజీవ లెక్కలో ఉన్నాము అని చెప్పి దేవుని మందిరాన్ని బట్టి వారు ఎంతగానో సంతోషిస్తూ ఈ యొక్క కీర్తన ఆ సందర్భంలో రాసినటువంటి కీర్తన. దేవునికి స్తోత్రం. ఆయన మందిరము అంత శ్రేష్టమైనదని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. 10వ వచనంలో మనం చూస్తాం, 84:10, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అక్కడ కింద అంటున్నాడు, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుట
నాకు ఇష్టం. హల్లెలూయా. ఒకవేళ నేను వచ్చేసరికి మందిరం అంతా నిండిపోయినా, మందిరం నిండిపోయినా కూడా నా దేవుని మందిరం ద్వారము దగ్గర ఆ మెట్టిల దగ్గర కూర్చుండడమే నాకు ఇష్టం. అంతేగాని భక్తిహీనుల గుడారాలలో ఉండడము నాకు ఇష్టం లేదు అని ఈ కీర్తనకారులు తెలియచేస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరము అంత శ్రేష్టమైనటువంటి ప్రాధాన్యత కలిగినది. చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. ఆయన సన్నిధిలో ఏమున్నదో జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు. 8వ అధ్యాయం 12వ వచనం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో పాపాత్ములు వారు ఎన్నో దుష్కార్యాలు చేసిన, ఎన్నో పాపం క్రియలు చేసి దీర్ఘాయుష్మంతులుగా వారు ఎక్కడా కూడా చనిపోకుండా ఎంత పాపం చేసినా అలాగే ఉంటా ఉన్నా కూడా వారికంటే శ్రేష్టమైనది ఏంటి అని అంటే ఇక్కడ అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు. అంటే ఆయన సన్నిధిలో క్షేమం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరములో క్షేమం ఉన్నది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. 68వ కీర్తన 3వ వచనం. 68వ కీర్తన 3వ వచనం. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో సంతోషము, ఉల్లాసము, మహానందము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మీ యొక్క భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయినప్పుడు, లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, మనస్సులో నెమ్మది లేకుండా వెళ్ళినప్పుడు, లేకపోతే అనేకమైన ఆలోచనల చేత తలనొప్పులతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలాసార్లు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, ఆ నెమ్మది మన హృదయంలో ఎక్కడా లేనటువంటి ఒక సంతోషకరమైన, సమాధానకరమైనటువంటి పరిస్థితి ఎక్కడ వరకు దొరుకుతుంది అంటే దేవుని మందిరంలో దొరుకుతుంది. ప్రియ దేవుని ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు అనేక శోధనలు గుండా, అనేక ఇబ్బందులు గుండా, లేకపోతే అనేకమైన పరిస్థితులను బట్టి నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయి, తలనుండా ఎన్నో భారాలతో, బాధ్యతలతో, ఇబ్బందులతో ఉన్నా కూడా ఆయన మందిరానికి వచ్చినప్పుడు, ఆయన మందిరంలో మోకరించినప్పుడు ఒక ప్రత్యేకమైన సంతోషం, ఏదో తెలియనటువంటి గొప్ప మహానందము దేవుడు ఆయన సన్నిధిలోకి వచ్చినటువంటి మనకి ఆయన అనుగ్రహిస్తాడు. చాలా మంది నా యొక్క భక్తి జీవితంలో, నా విశ్వాస జీవితంలో చాలా మంది చెప్పేటువంటి సాక్ష్యాలు నేను విన్నాను. నేను ఎంతో ప్రయాసంతో వచ్చాను, ఎంతో ఇబ్బందులతో వచ్చాను, నా గుండె నిండా ఎంతో భారముతో, ఏడుపుతో, కన్నీరుతో దేవుని మందిరానికి వచ్చాను. ఆయన మందిరానికి వచ్చిన తర్వాత ఏదో తెలియని సంతోషం, ఎక్కడా లేని ఆనందం, నా మనసులో ఎంతో నెమ్మది, సమాధానం వచ్చింది అని వారు చెప్పగా నేను విన్నాను. కారణం ఏంటంటే సమాధానకర్త అయిన దేవుడు నివాసం ఉండేటువంటి స్థలం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని నడిపింపు నిండి ఉండేటువంటి స్థలం ఇది. కనుక దేవుని మందిరాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన సన్నిధిలో క్షేమం ఉంటుంది, ఆయన సన్నిధిలో సంతోషము, ఆనందము, మహానందం ఉంటుందని కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, అందుకే ఆయన అంటున్నాడు 5వ కీర్తనలో, 5వ కీర్తన 7వ వచనం 11వ వచనం చదువుదాం. నేనైతే
నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. 11 నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. హల్లెలూయా. అందుకే కీర్తనగాడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కాబట్టి నేనైతే నీ మందిరములో ఉంటాను ప్రభువా, నీ పరిశుద్ధ స్థలములో నేను ప్రవేశిస్తాను. ఆయన నీ మందిరాన్ని నేను నిర్లక్ష్యం చేయను. ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు అంటున్నాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు ఇంట్లో లేకపోతే మన కుటుంబాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు, జాబులు చేస్తూ ఉన్నప్పుడు ఆ కారణాలను చూపించి కొన్నిసార్లు నాకు డ్యూటీకి సెలవు లేదు, లేకపోతే నా పనుల్లో ఖాళీ లేదు, నాకు తీరిక లేదు అని చెప్పి మందిరాలను నిర్లక్ష్యం చేస్తాం. కానీ దావీదు ఇక్కడ ఎలా ఉన్నాడు అంటే, ఆయన ఒక రాజు, అంటే ఈరోజు ప్రధానమంత్రితో సమానమైనటువంటి ఒక హోదాలో ఆ దావీదు ఉన్నాడు. ఆ ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ, వారికి ఏ క్షణంలో ఏం కావాలో వారి పరిస్థితులన్నిటి గురించి ఆలోచన చేస్తూ, ఒక పక్క శత్రువులను ఎలా ఎదుర్కోవాలో, ఒక పక్క ప్రజల యొక్క అవసరతలు ఎలా తీర్చాలో అని ఆ రాజ్యం యొక్క యోగక్షేమాలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి రాజు ప్రజలు అంటున్నారంటే ఆయన దగ్గరికి వచ్చి 122వ కీర్తనలో 122వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతాం. అంత బిజీగా ఉన్నటువంటి రాజు దగ్గరికి ప్రజలు వచ్చి అంటున్నారు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్దాం అయ్యా, ఈరోజు పరిశుద్ధ దినం కదా, ఆయన ఆరాధించే దినం కదా, ఆయన మందిరానికి వెళ్దాం అంటే, నేను రాజుని, ఈరోజు నాకు చాలా తీర్పులు ఉన్నాయి, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు పొలం మీటింగ్ ఉంది, మంత్రులతో మీటింగ్ ఉంది, సైనాధిపతులతో మీటింగ్ ఉంది, నాకు ఖాళీ లేదు అనట్లేదు. యెహోవా మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను చాలా సంతోషించాను అంటున్నాడు. ఎంత చక్కటి భాగ్యము దావీదు కలిగి ఉన్నాడు. దేవుని మందిరం ఎడల, దేవుని సన్నిధి ఎడల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. చదవబడిన 5వ కీర్తనలోనే ఏమని చెప్పాడంటే, దేవుని మందిరాన్ని గురించి చెప్తూ 3వ వచనాన్ని చదువుదాం. హల్లెలూయా. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంటును. దేవుని సన్నిధిని నిత్యము కోరుకుంటూ ఉన్నాడు దావీదు. ఇంకొక కీర్తనలో అన్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతాను అంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో, దావీదు యొక్క జీవన విధానంలో దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ దేవుని సన్నిధిలోనే క్షేమం ఉంది, దేవుని సన్నిధిలోనే సంతోషం ఉంది అనే విషయాన్ని దావీదు గ్రహించాడు. మరి మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆసక్తితో ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడుతున్నామా? ఆలోచన చేయాలి. 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన 8వ వచనం. సమృద్ధి వలన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. అంటే దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. సమృద్ధి అయిన దీవెనలు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నిలిచి ఉన్నటువంటి స్థలము దేవుని మందిరం. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు ఈ సమయంలో ఖాళీగా ఇంటి దగ్గర టీవీలు చూస్తూ, లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుంటూ, లేకపోతే ఇద్దరు ముగ్గురు దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉండొచ్చు మిగతా సంఘ సభ్యులు. కానీ నిజమైన దేవుని బిడ్డగా దేవుని మందిరం యొక్క, ఆయన సన్నిధి యొక్క విలువను మనము గ్రహించినప్పుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిలో గడపడం వల్ల సమృద్ధి అయిన ఆశీర్వాదాలు వస్తాయి అని దావీదు గ్రహించాడు. దీనికి వ్యతిరేకమైన మాట మనం మాట్లాడుకుంటే, దేవుని సన్నిధిలో గడపకపోవడం వలన, దేవుని మందిరములో గడపకపోవడం వలన సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కోల్పోతున్నాము. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ఎవరైతే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో, రాలేకపోతున్నారో, వచ్చిన వారందరికీ కూడా ఆయన సమృద్ధి అయిన దీవెనలు వారికి నిండారులుగా అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 134వ కీర్తన, త్వరగా ముగిస్తాను, సమయం అయిపోతుంది. 134వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతాను. 3వ వచనం చదువు. 3వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి, అనగా ఆ పరలోకములో నుండి నిన్ను, నన్ను, మనలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనలను ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో క్షేమము, ఆయన సన్నిధిలో సంతోషము, ఆనందము, మహానందము, ఆయన సన్నిధిలో సమృద్ధి, ఆయన సన్నిధిలో ఆశీర్వాదము ఉన్నది. దేవుని బిడ్డలారా, త్వరగా 92వ కీర్తన 13వ వచనం. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని మందిరంలో గడుపుతారో, ఎవరైతే దేవుని మందిరంలో నివాసం ఉండడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారో, వారందరూ కూడా వర్ధిల్లుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఆవరణంలో, దేవుని సన్నిధిలో గడిపే వారిని ఆయన వర్ధిల్లింప చేసేటువంటి దేవుడు. అన్ని విషయాల్లో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. దేవుడు కనుక దేవుని మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరంలో ఉండేటువంటి దీవెనలు క్లుప్తంగా నేను మీకు చెప్తా ఉన్నాను. 23వ కీర్తన 6వ వచనం ముగింపులో కొంత. 23వ కీర్తన 6వ వచనం. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను, అపైలైన నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. దేవుడికి స్తోత్రం. ఇక్కడ పైకి కిందకి అయింది, కానీ ఆ జాగ్రత్తగా మాటని అర్థం చేసుకుంటే, మనము దేవుని మందిరములో నివాసం చేస్తే, దేవుని మందిరములో గడిపితే ఆటోమేటిక్ గా మన బ్రతుకు దినములన్నీ కూడా ఏమొస్తాయంటే మన వెనకాల కృపా క్షేమము మన వెంట వస్తాయి. ఈరోజు ప్రజలు జనులు ఏం చేస్తున్నారంటే ఆ క్షేమం కొరకు, ఆ మేలుల కొరకు, ఆశీర్వాదాల కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, వాటిని వెంబడించడానికి చూస్తున్నారు. కానీ దేవుని మందిరంలో మనం గడిపితే ఆ కృపాక్షేమాలే మన వెంట వస్తాయని దేవుని వాక్యము ఈ రాత్రి మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మందిరంలో నువ్వు నివాసం ఉండగలిగితే, ఆయన మందిరానికి నువ్వు
మానకుండా రాగలిగితే కనుక కృపాక్షేమాలు నీ వెంటే పరిగెత్తుకొచ్చేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని సన్నిధిలో గడుపున వలన మనకు వచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు. కనుక మనం దేవుని మందిరమును నిర్లక్ష్యం చేయక, ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి పనులున్నా తొందరగా ముగించుకొని, లేకపోతే వాటిని కొంచెం వాయిదా వేసుకొని దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఆసక్తి చూపించినప్పుడు, దేవుని సన్నిధిలో గడపడానికి ఆసక్తి చూపించావంటే, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇచ్చావంటే దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చావు. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకగలిగితే నీకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడదాం. తద్వారా ఆయన మందిరంలో ఉన్న క్షేమాన్ని, ఆయన మందిరంలో ఉన్న సంతోషాన్ని, ఉల్లాసాన్ని, మహానందాన్ని, ఆయన మందిరంలో ఉన్న సమృద్ధిని, ఆయన మందిరంలో ఉన్న ఆశీర్వాదాలను, వర్ధిల్లేటువంటి కృపను, కృపా క్షేమాలను మనం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.